ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి కీలకమైనటువంటి మార్పు జగన్ టైంలోనే వచ్చింది అన్నటువంటి విషయాన్ని ప్రపంచ బ్యాంకు తేల్చినటువంటి నిజం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వ వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రాథమిక స్థాయి నుంచి సమూలంగా సంస్కరించారని ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రశంసించింది. విలేజ్ క్లినిక్స్, పట్టణ క్లినిక్స్తో పాటుగా తొలిసారిగా వినూత్న రీతిలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేయడం గ్రామీణ గిరిజన ప్రాంతాల ప్రజలకు ఎంతో మేలు చేసిందని విశ్లేషించింది. టెలిమెడిసిన్ ద్వారా గత ప్రభుత్వంలో ప్రజలకు భారీ ఎత్తున సేవలు అందాయని తెలిపింది. ఇక వైద్య ఆరోగ్య వ్యవస్థలో జీరో వేకెన్సీ విధానాన్ని అమలు చేస్తూ 2 ఏళ్లలోనే సుమారు 50,000 మంది వైద్య సిబ్బంది నియమించారని పేర్కొంది. రాష్ట్ర ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలు అందించడంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ రంగం బాట అయితే సీఎం చంద్రబాబుది ప్రైవేట్ రంగం బాట అని ప్రపంచ బ్యాంకు నివేదిక కొండబద్దలు కొట్టింది. వైద్య కళాశాలలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇలాంటి వాటిని నడపడం కోసం చంద్రబాబు సర్కార్ ప్రైవేట్ రంగం అవుట్సోర్సింగ్ మీద ఆధారపడడం ప్రారంభించిందని నివేదిక తేల్చి చెప్పింది అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేసింది. ఇది ఖచ్చితంగా నిజం. అసలు ఇప్పుడు ప్రజల ప్రాణాలతో మాకేం సంబంధం లేదన్నట్టు ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు సగం చంకనాకిపోయినాయి. ఇప్పుడు తెలుగుదేశం అనుకూలురికి మాత్రమే ఇది. రెండో పక్కన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి డబ్బులు ఇప్పించుకోవడం, అంటే బతిన్లాడుకుంటూ వాళ్ళని కాళ్ళ పడి తీసుకునేటటువంటి కర్మ. చక్కగా నోటి దగ్గరకు వచ్చిన ముద్దని నాశనం చేసి మళ్ళీ జనాలను తీసుకెళ్లి రోగాల బారిన పాలు చేసేటటువంటి పరిస్థితి అయితే వచ్చింది అన్న దాంట్లో అతిశయోక్తి లేదు.